హాయ్ గైస్, తండేల్ మూవీ రివ్యూ. నాగ చైతన్య ఈ సినిమా తన కెరియర్ లో బెస్ట్ సినిమా అవుతుందని చాలాసార్లు చెప్పాడు. అలానే ప్రొడ్యూసర్ బన్నీ వాసు కూడా ఈ సినిమాని 100 కోట్ల క్లబ్ లో చేర్చి నాగ చైతన్యకి గిఫ్ట్ గా ఇస్తాను అని అన్నారు. ఈ సినిమా కథ ఉత్తరాంధ్రలో జరిగిన యథార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ చందు మొండేటి ఈ సినిమా తీశారు. ఈ సినిమా ఎలా ఉందంటే, ఫ్రీ క్లైమాక్స్ లో నాగ చైతన్య గురించి పాకిస్తానీ పోలీసులు ఇచ్చే డైలాగ్ ఎలివేషన్, వాడు రాడు ఎందుకంటే ప్రాంతం ఏదైనా ప్లేస్ ఏదైనా వాడు తండేల్ అనే డైలాగ్ కి థియేటర్ లో గూస్ బంప్స్ వస్తాయి. ఈ సీన్ కి తగ్గట్టే డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎరగదీశాడు. ఫ్లాట్ విషయానికి వస్తే, శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన జాలరి కుటుంబాలు రాజు, సత్య వీళ్ళిద్దరూ చిన్నతనం నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు. రాజు సముద్రంలో చేపలు పడుతూ ఉంటాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. ఒకసారి చేపల వేటకు వెళ్లిన రాజు బృందం భారీ తుఫాన్ లో చిక్కుకుంటారు. వీళ్ళని పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది, రాజు కోసం సత్య ఎంతటి బాధ అనుభవించింది, అసలు మనసులో రాజును పెట్టుకుని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది, చివరికి సత్య రాజు ఒకటి అయ్యారా లేదా అనేది సింపుల్ గా ఈ సినిమా కథ. ఈ సినిమాలో నాగ చైతన్య సర్ప్రైజింగ్ క్యారెక్టర్ గా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సాయి పల్లవికి చైతుకి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సాయి పల్లవి యాక్టింగ్ అండ్ డాన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంది. డైరెక్టర్ చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో పాటు కొన్ని హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ క్యారెక్టర్స్ ను ప్రెజెంట్ చేశాడు. డిఎస్పీ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కొన్ని సీన్స్ కి ప్రాణం పోశాడు. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాగా వర్కౌట్ అయింది. ఫైనల్ గా తండేల్ సినిమా ప్రేమ కథకి దేశభక్తికి మధ్య సంఘర్షణ చిత్రం. ఈ సినిమా థియేటర్ లో చూడదగ్గ సినిమా. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరుతుందా లేదా, ఈ సినిమాపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.